ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని శాసనసభ్యులు దామచల జనార్దన్ ప్రారంభించారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. స్వామి శరణం. మన ఒంగోలులోని కొత్తపట్నం బస్ స్టాండ్ కొల్లిలోని వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానం వారు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. ఈ అన్న సంతర్పణ కార్యక్రమకు మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు, అలాగనే మన మంత్రి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. వారి చేతి మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బిగిన్ చేయడం జరిగింది. ఈరోజు వేలాది మందిగా వచ్చి భోంచేస్తున్నారు స్వాములందరూ, భక్తులు. మాకు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. వేలాదిగా ఒక 7,000 మంది నుంచి పైన వస్తారు. అలాగనే ఈ సంవత్సరం కూడా అలాగనే ఏర్పాటు చేశాము. స్వాములు మన నాలుగుపాలెంలో సెంటర్ కాబట్టి మనకి దేవస్థానం ప్రతి ఒక్కరు 7,000 మంది ఎప్పుడు భోంచేస్తారు, 7,000 మంది పైనే. అందుకు మాకు ఇటు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వాములకు, భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే ఈ కార్యక్రమాలన్నిటికీ మా పెద్దవారు సహకరించి మాకు తోడ్పాటుగా ఉండి మీరు చేయండి, మేము ఉన్నామని చెప్పినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దీనికి మరి ఒక్కసారి చెబుతున్నాం, ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన భక్తులకు, స్వాములకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే రేపు 27వ తేదీ గురువారం అఖండ భజన కార్యక్రమం ఉంది. స్వాములందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు కూడా పాత్ర కావాలని కోరుచున్నాం. ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప.